నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకుంటే జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ కామన్. కానీ ఎక్కువగా ఈ మధ్య క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అంటే అదేమన్నా హెల్త్ ఇష్యూనా? లేకపోతే గ్రహాల ప్రభావమా? లేకపోతే జాతకాల లోపమా? ఏదంటారు? ఇప్పుడు అందరు ఇప్పుడు ఏం చేస్తారంటే క్యాన్సర్ వస్తుందంటే డాక్టర్లు ఏం చెప్తారు, మీరు తిన ఫుడ్ తోటి క్యాన్సర్ వస్తుందని చెప్తారు. హ్మ్. అని డాక్టర్ కూడా క్యాన్సర్ తోటి చచ్చిపోతున్నారు. అవును. మరి వాళ్ళు ఫుడ్ తినారా, మంచి ఫుడ్ తింటారు, మంచి నీళ్ళు తాగుతారు కదా. ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే మనం ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగుతున్నాం, లేకపోతే పొల్యూషన్ అయినా తిండి తింటున్నాం. హ్మ్. పూర్వకాలం మన పెద్ద మాసం మంచి తిండి తినేది మనం తింటలేము. ఇప్పుడు హెల్తీ ఫుడ్, అందుకే క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు. ఎవరికి ఎప్పుడు క్యాన్సర్ అని బయట పడుతుంది ఎవరికి తెలియదు. క్యాన్సర్ అనేది మొత్తం సీరియస్ అయినాకనే బయటకు వస్తుంది. ఓకే. అప్పటిదాకా ఎవరికి తెలుస్తలేదు. హ్మ్. క్యాన్సర్ రానికే మెయిన్ కారణము మనం నివసించే నేల బాగా లేకపోతే క్యాన్సర్ వస్తుంది. ఒకప్పుడు పూర్వము ఒక జిల్లా మొత్తానికో స్టేట్ మొత్తానికో ఒక్కరికి క్యాన్సర్ వచ్చింది అనగా విన్నాం. నేను చిన్నగా ఉన్నాగా హ్మ్. ఒక జిల్లా మొత్తంలో ఒకరికి క్యాన్సర్ వస్తే అది పెద్దగా చెప్పుకుంటూ బా ఆయన క్యాన్సర్ వచ్చింది, కష్టం బతకడని చెప్పుకునేవారు. హా. అదే మన పూర్వీకులకు ఎవరికి ఒకరికి వచ్చేది, ఒక 100 ఊళ్ళకి ఒకరికి వచ్చేది క్యాన్సర్. హ్మ్. అప్పుడు ఏమో ఒక్కరికి వచ్చేది 1,00,000 మందిలా. ఇప్పుడేమో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, ప్రతి ఇంటిలో ఒక క్యాన్సర్ పేషెంట్. హ్మ్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము పూర్వం మన పెద్ద మనుషులు ఇల్లు కట్టుకోవాలనుకుంటే చెలకావులు ఉంటుండే మా దగ్గర. ఆవును వదిలేస్తుంది, గోవును అంటే ఆవును కౌ వదిలేసి అది పోయి పంతది రాత్రిపూట. అది ఎక్కడైతే నివసిస్తుందో ఆడ ఇల్లు కట్టుకోవాలి. పాజిటివ్ ఎనర్జీనే పంతది, నెగిటివ్ ఎనర్జీలో పండుకోదు ఆవు. ఆనే ఇల్లు కట్టుకొని ఉంటుంది, వాళ్ళకు హాయిగా మంచిగా ఉంటుండే. దాని తర్వాత మన పూర్వీకులకి వెళ్ళి మన పెద్ద మనుషుల కాడికి, మన తల్లిదండ్రుల కాడికి వచ్చేవరకు, మా తాతల కాడికి వచ్చేవరకు ఏమైంది, విలేజ్ లాగా కొన్ని ఊళ్ళు అయినాయి. ఇల్లు కట్టుకొని గుడిసెలు వేసుకొనో లేదా తోటి కట్టుకొనో పెంకుటింట్లో కట్టుకొని ఉంటుంది. వాళ్ళు ఏం చేసేటోళ్ళు, వారానికి ఒకసారి ప్రతి శుక్రవారము ఆవు పెండ తెచ్చి సాంపిదల్లే వాళ్ళు ఇంటి ముందల. ఇంటి లోపల 3 రోజులకు నాడు పెండతోటి లోపల మట్టి నేల ఉంటుంది, అలుకునేవాళ్ళు. అలా చేసేటోళ్ళు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, జనరేషన్ విరిగిపోయి డబ్బులు బాగా వచ్చి మంచి డాబా ఇల్లు కట్టుకుంటున్నాం, మార్బుల్స్ చేస్తున్నాం, ఏడవాటి ఆడి ఇల్లు కట్టుకుంటున్నాం. అసలు బంధువుల కాడ దొరికితే ఇడుస్తలేము, రాత్రి రోజు కబ్జా పెడుతున్నాం, కబ్జా పెట్టేసి ఇల్లు కట్టేసుకుంటున్నాం. కట్టేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము బాగాలేని అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఏరియాలో ఇల్లు కట్టుకుంటున్నామో అప్పుడు మనకు క్యాన్సర్ అనేది అటాక్ అవుతుంది. అది ఎట్లా నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే భూమి లోపల నీళ్ళ లైన్లు పోతుంటాయి, వాటర్ లైన్స్. మనం నాగార్జున సాగర్, శ్రీశైలం చూస్తే నీళ్ళు ఆపి నీళ్ళు కిందికి తీస్తే కరెంట్ వస్తుంది. భూమి లోపల కూడా నీళ్ళు పోతుంటే కరెంట్ జనరేట్ అవుతుంది.